వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నల్గొండ జిల్లా దేవరకొండ తాటికోల్ వాగులో అక్రమ ఇసుక రవాణాపై ఎంఆర్ఓ మధుసూదన్ గట్టి చర్యలు చేపట్టారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఫ్రీ ఇసుక అనుమతుల్ని ఆసరాగా తీసుకుని ట్రాక్టర్ యజమానులు అక్రమంగా తాటికోల్ వాగు నుండి ఇసుక తరలిస్తున్నారనే ఆధారాలతో గ్రామస్తులు దేవరకొండ ఎంఆర్ఓకి ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించి ఇచ్చిన పర్మిషన్లు రద్దు చేసి పోలీస్ శాఖకు సమాచారం అందజేశారు. పేదవారి ఇండ్లకు ఎంఆర్ఓ తాటికోల్ వాగు నుండి 10 ట్రాక్టర్లకు పర్మిషన్ ఇచ్చామని చెబుతున్నారు. కానీ లైవ్ లో రోజుకి 30 నుండి 40 ట్రాక్టర్లు వారం రోజులుగా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఈ విధంగా ఇసుక తవ్వటం వలన మాకు తాగు మరియు సాగునీరు సమస్య ఏర్పడుతుందని గ్రామస్తులు మరియు గ్రామ పెద్దలు విలవిల్లాడుతున్నారు. రోజు 100 నుండి 150 మంది ఇసుక నింపడానికి ప్రజలు వెళ్లడంతో వ్యవసాయ భూమి పనులకు కూలీలు కరువవుతున్నారని రైతులు తమ కష్టాలను చెప్పుకుంటున్నారు. ఇసుక మాఫియా నుండి మా గ్రామాన్ని కాపాడండి తాటికొల్లు గ్రామ ప్రజలు ప్రభుత్వ అధికారులకు తమ ఆవేదన వ్యక్తం చేశారు. తేజ టీవీ స్పెషల్ ఫోకస్ లో బయటపడ్డ ఇసుక మాఫియా దందా. అర్థం చేసుకో. బండ్లు మేము దింపొద్దాను మనం కూడా అప్పుడే బాగా కూడా ఫోన్ చేసినాం. ఇజేకి ఫోన్ చేసినాం. మేము పోయి సరిగ్గా గడిపిస్తుంటే వేసి పెట్టి నింపుతురు వాళ్ళు వేసుకుంటారు బండోళ్ళు, మన సగం వాళ్ళు వేసుకుంటారు బండోళ్ళు. ఎప్పుడు ఈ బండి ఎవరిది? ఈ లెటర్ ఎవరిది? లెటర్ ఎవరిది? బండి నెంబర్ ఏది? దానికి నెంబర్ ఏది? ఈ పర్మిషన్ ఇచ్చిన బండి ఇదే అని గ్యారెంటీ ఏంది? చెప్పండి. మీరు దొంగ కాదని ప్రూఫ్ ఏంది అంటున్నా? ఎవరు మీరు దొంగ? ఈ బండి, ఈ పర్మిషన్ లెటర్, ఈ బండి దాని ప్రూఫ్ ఏంది? దొంగ రాను దొంగతనంగా వచ్చినావా? మరి బండి నెంబర్ ఏది? ట్రాలీకి నెంబర్ ఏది? ఈ పర్మిషన్ లెటర్ ఇదే బండి అని గుర్తేంది? నువ్వు ఎన్ని గంటలకు వచ్చినావు వాళ్ళకు? ఇప్పుడు అంటే ఎన్ని గంటల? పాదొక్క ఇప్పుడే 9 అవుతుంది. నేను వచ్చి కూడా 20 నిమిషాలు అయింది. నీకు ఎన్ని గంటలకు కొట్టుకోమని చెప్పారు? మరి నువ్వు ఎన్ని గంటలకు వచ్చినావు వాళ్ళకు? ఇప్పుడు వచ్చిన మా బావ డీల్ తీసుకున్నా. బండి ఎవరిది? రాంబాబు. ఎవరింటికి కొడుతురు? దేవరకొండ మా తండల నాగరాజు. లబ్ధిదారు ఏడు? ఎవరింటికి కొడుతురు? నాగరాజు. నాగరాజు అనే వ్యక్తి ఏడు? రారా? వాళ్ళు రాకపోతే మీరు రావద్దు. వాళ్ళకు వాళ్ళు రాకపోతే మీరు రావద్దు. ఎవరైతే లబ్ధిదారునో ఆయన వాళ్ళకి ట్రాక్టర్ తీసుకుని వస్తున్నా రావాలి. పర్మిషన్లా అది మెన్షన్ చేసి చదివిరా మీరు? పర్మిషన్ లెటర్ ఏది మీ దగ్గర? పర్మిషన్ లెటర్ ఏది? మీ బావ నుండి మీ బావ రావాలి కదా, నువ్వెందుకు వచ్చినావు? కాదు, మా బావ కొంచెం కొడుకు జ్వరం వస్తుంది అంటే స్కూల్ నుంచి బయటికి. అవును, లెటర్ తీసుకొని రావాలి కదా వాళ్ళకి వచ్చేటప్పుడు. ఎటు పోయిండు? రోజు ఎన్ని టిప్పులు కొడుతున్నావు? 1, 2 టిప్పులు అంటే ఎన్ని రోజుల నుంచి కొడుతున్నావు? నిన్న నుంచి. నీకు ఎప్పటి వరకు ఉంది పర్మిషన్? ఎల్లుండి దాకా ఉంది. మీరు ఇష్టం వచ్చిన అడ్డగోలు పర్మిషన్ తీసుకొచ్చి ఉదయం 5 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు మీ ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే వాగుల నీళ్లు లేక ఊళ్ళో జనాలు వాటర్. ఇంకోటి నువ్వు మా దగ్గరికి వచ్చి పట్టా సర్టిఫికేట్ మా దగ్గర పెట్టుకుంటే మేము రికార్డు మెయింటైన్ చేస్తున్నాం. మళ్ళీ నువ్వు వచ్చి నాకు ఇష్టం కావాలంటే నీకు రాదు. ఒకటి తక్కువైనా నువ్వు లాస్ అవుతావు. తర్వాత నేను రోడ్ కొలియాలి, ఎలాంటి ఎక్కడ రోడ్ కొలియాలి, స్టార్ట్లో అయితే అసలు రోడ్ కొలియాలి. ఏదో ఇది గవర్నమెంట్ లేవలకు కాబట్టి రిక్వెస్టింగ్గా మనం గ్రామస్తులను సహకరించాలని కోరింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము ఇప్పుడు పంచాయతీ సెక్రటరీని కారోబారం చేయడం చెప్తున్నాం. కానీ వాళ్ళ బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తించట్లేదు. మేము ఇప్పుడు లబ్ధిదారులను ఇబ్బంది పెట్టాలని అనుకున్నాం. మేము ఇవ్వమని కాబట్టి మేము ముందుగా పంచాయతీ కోఆర్డినేషన్ చేస్తాం.
దానికి